ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి అయితే ఈ సుగ్గి పండుగ గురించి అయితే తెలీదు. అసలు ఎలా సెలబ్రేట్ చేస్తారు, ఎక్కడ సెలబ్రేట్ చేస్తారని. పండగలాగా ఒక జాతర లాగా అయితే చేస్తారు సౌత్ కర్ణాటకలో. సంవత్సరానికి ఒకసారి అయితే కంపల్సరీ చేస్తారండి జాతర. పెద్ద అనే తేడా లేకుండా అందరైతే చాలా కలిసిమెలిసి పండుగను జరుపుకుంటారు. మా ఓన్ బ్యూటిఫుల్ ప్లేస్ అయిన హెత్తూరులో అండి అయితే చాలా ఫేమస్ అండి. మా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా చాలా మంది వస్తారు జాతరకి. ఈ ఊరంతా లైట్స్ తో ఎంత బాగా అలంకరించారో. గుడిని కూడా ఒకసారి చూసేసేయండి. జాబ్ పర్పస్ మేమైతే హైదరాబాద్లో ఉంటున్నాం, కానీ మా ఓన్ విలేజ్ వచ్చేసి హెత్తూర్ అండి, సకలేష్పుర దగ్గర ఉంటుంది. ఊరంతా ఎంతో కోలాహలంగా ఉంది కదా. అమ్మవారిని ఊరేగింపు తీసుకెళ్తున్నారు చూడండి. సౌండ్స్కి మనకి గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంటాయి. కనబడుతుంది వచ్చేసి సుగ్గి కట్ట అంటారండి. అమ్మవారిని ఊరేగింపుకు తీసుకుపోయే ముందు ఇలా పెట్టి దర్శించుకొని ఆ తర్వాత ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తారు. అసలు చూడండి, అమ్మవారిని చూస్తున్నంతసేపు ఎంత బాగా ఉందో. ఇక్కడ వీళ్ళు చేస్తున్న డాన్స్ వచ్చేసి సుగ్గి డాన్స్ అండి. అందరూ సంబురంతో అమ్మవారిని సంబరపెడుతూ అమ్మవారు అయితే ఆవహించింది. పూర్వకాలంలో అమ్మవారి ముక్కు పుడక ఈ కొలనులో పడిపోయిందంట. అందుకే ప్రతి సంవత్సరం అమ్మవారు వచ్చిన తర్వాత కంపల్సరీ ఈ కొలనులో వచ్చి వెతుకుతారు ముక్కు పుడక కోసం.